ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 18, 19 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత అమరావతికి తిరిగి పయనమవుతారు. మరిన్ని డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18వ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఆ రోజు అక్కడ తన నివాసం వన్ జన్పథ్ లోనే ఉంటారు. తర్వాత 19వ తేదీన కేంద్ర మంత్రులతో పాటు పలువురు నేతలను కూడా ఆయన కలవనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ రోజంతా కూడా ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు అమరావతి నిర్మాణానికి సంబంధించి రావాల్సినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ధి ఏ రకంగా సాగుతుందో అన్న దానిపైన కూడా వారికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇటీవల పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే విశాఖ వేదికగా జరిగిందో దానికి సంబంధించి సక్సెస్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వస్తున్నటువంటి కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే ప్రోత్సాహకాలు కానివ్వండి లేదా అనుమతులు కానివ్వండి దానికి సంబంధించిన పూర్తిగా కూడా ఆయన వివరించేటటువంటి ఆ ప్రయత్నం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేశంలోనే తొలిసారిగా ఏకకాలంలో 15 ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసినటువంటి సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా ఆమె ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రితో పాటు అలాగే హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఐటీ సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటిది మనం ఇటీవల చూసాం. పోలవరం బనకచెర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వివాదంతో ఒక అడుగు వెనక్కి వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పోలవరం అలాగే నల్లమల్ల సాగర్ కి సంబంధించి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియకు ఆమోదం తెలిపేలా ఇప్పటికే కేబినెట్ లో చర్చ కూడా సాగినటువంటి విషయం తెలిసింది. అయితే దీనిని కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి అటు అమరావతి రాజధానికి సంబంధించి అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి నిధులకు సంబంధించి అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి సో అన్ని విషయాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో పాటు అలాగే ప్రధానంగా నేతలు కలవనున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ హరికిషన్.